నమస్తే వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. ఇక డీటెయిల్ చూస్తే రాష్ట్ర ప్రభుత్వం అవినీతి బయటపడిందని సీఎం రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ కు పాల్పడుతున్నారని మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావు ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు వెళ్లే ముందు ఆయన తెలంగాణ భవన్ కు వెళ్లనున్నారు. ఈ క్రమంలో పుప్పాలగూడలోని తన ఇంటి వద్ద మీడియాతో మాట్లాడారు. నిన్న ఉదయం రేవంత్ బావమరిది బాగోతాన్ని బయటపెడితే రాత్రి 9 గంటలకు సిట్ నోటీసులు వచ్చాయని, ఈ రోజు ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారని తెలిపారు. ఇక అవినీతి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఇలాగే చేస్తారని విమర్శించారు. రేవంత్ రెడ్డి తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదని స్పష్టం చేశారు. కోసం ఈ నోటీస్ పంపిండని అర్థమైతా ఉంది. నిన్ననే చెప్పినాం మేము, ఈ దండుపాలెం ముఠ రేవంత్ రెడ్డి కేబినెట్ ఏ రకంగా వాటాలు పంచుకోవడంలో తన్నుకుంటున్నారో అన్ని విషయాలు బయట పెట్టాం. అంటే రాబోయేటువంటి నమస్తే వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. ఇక రాష్ట్ర ప్రభుత్వం అవినీతి బయటపడిందని సీఎం రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ కు పాల్పడుతున్నారని మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావు ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు వెళ్లే ముందు ఆయన తెలంగాణ భవన్ కు వెళ్లనున్నారు. ఈ క్రమంలో పుప్పాలగూడలో తన నివాసం వద్ద మీడియాతో మాట్లాడారు. నిన్న ఉదయం రేవంత్ బావమరిది బాగోతాన్ని బయటపెడితే రాత్రి 9 గంటలకు సిట్ నోటీసులు వచ్చాయని, ఈ రోజు ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారన్నారు. అవినీతిపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఇలాగే చేస్తారని విమర్శించారు. రేవంత్ రెడ్డి తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదని స్పష్టం చేశారు. కోసం ఈ నోటీస్ పంపిండని అర్థమైతా ఉంది. నిన్ననే చెప్పినాం మేము, ఈ దండుపాలెం ముఠ రేవంత్ రెడ్డి కేబినెట్ ఏ రకంగా వాటాలు పంచుకోవడంలో తన్నుకుంటున్నారో అన్ని విషయాలు బయట పెట్టాం. అంటే రాబోయేటువంటి మున్సిపల్ ఎన్నికల ముందు వీళ్ళ అవినీతి బయటపడుతుందని, వీళ్ళ అవినీతి బట్టబయలైతుందని, వీళ్ళ బండారం బయటపడ్డదని ఒక డైవర్షన్ టాక్టిక్స్ కు ఇవాళ రేవంత్ రెడ్డి గారు మాకు నోటీస్ ఇచ్చారు. సరే, ఈ నోటీసులు మాకు కొత్త కాదు. తెలంగాణ ఉద్యమంలో ఆనాటి సమైక్యవాద ప్రభుత్వాలు ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని మా మీద రకరకాల ఇబ్బందులు పెట్టినా, కేసీఆర్ గారి నాయకత్వంలో మేము పోరాడినటువంటి ఒక కార్యకర్తలం, ఉద్యమకారులం. ఆ గత సమైక్యవాదంలోనే అనేక సార్లు మమ్మల్ని అరెస్ట్ చేశారు, అనేక వందల కేసులు పెట్టినారు. ఆ రోజే మేము భయపడలేదు. ఇవాళ నువ్వు ఎందుకు నోటీస్ ఇచ్చినావు నాకు? మేము ఏమడిగినాం? నీ 6 గ్యారంటీల సంగతి ఏంది అని అడిగినాం. నువ్వు బాండ్ పేపర్ మీద రాసిచ్చిన మహిళలకు మహాలక్ష్మి 2500 ఎప్పుడు ఇస్తావు అని అడుగుతా ఉన్నాం. నువ్వు అవ్వ తాతలకు 4000 పెన్షన్ ఎప్పుడు ఇస్తావు అని అడుగుతా ఉన్నాం. నీ యొక్క అక్రమాలు, నీ బొగ్గు కుంభకోణము, నీ పవర్ కుంభకోణము, నీ హిల్ తమిళనాడు అసెంబ్లీ సమావేశాలు మంగళవారం నుంచి ప్రారంభమయ్యాయి. అయితే జాతీయ గీతానికి సరైన గౌరవం ఇవ్వలేదు అంటూ అసెంబ్లీ నుంచి గవర్నర్ ఆర్ఎన్ రవి వెళ్లిపోయారు. తొలి రోజు సభను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించాల్సి ఉంది. గతంలోనూ ఆయన ఈ విధంగానే చేశారు. அவமதிக்கும் செயலாகும் என்றே நான் கருதுகிறேன். 10/4/2023 அன்று இதே பேரவையில் நான் ஆற்றிய உரையின் ஒரு பகுதியை நான் இங்கே நினைவு கூற விரும்புகிறேன். ஆட்டுக்கு தாடியும் நாட்டுக்கு இருக்கும் வரை அதற்குரிய மரியாதையை கொடுக்க அவர்கள் முதலமைச்சர்களாக இருந்த நேரத்தில் தவறியதில்லை. அவர்களது வழியை பின்பற்றி நானும் அதிலிருந்து இம்மி அளவும் விலகியதில்லை. இந்த அரசும் தவறியதில்லை என்று அன்றைக்கு நான் எடுத்துரைத்தேன். அந்த கொள்கையொட்டியே நான் ஆளுநர் அவர்கள் உரை நிகழ்த்த வேண்டும் என்று நடவடிக்கை எடுக்க ஆணையிட்டேன். எனினும் மாண்புமிகு ஆளுநர் அவர்கள் ஏற்கனவே நடந்து கொண்டது போலவே மீண்டும் இன்று செயல்பட்டிருப்பது மிகவும் வருத்தத்திற்குரியது. தமிழ்நாடு சட்டமன்றம் 8.5 கோடி தமிழ் மக்களுடைய உணர்வுகளை பிரதிபலிக்கின்ற மாமன்றம். ஆளுநர் என்பவர் ஆண்டுகால மரபையும் நீண்ட பாரம்பரியத்தையும் கொண்ட இந்த மக்கள் சபையை, அதன் மாட்சிமையை அவமதிக்கும் செயலாகும் என்றே நான் கருதுகிறேன். 10/4/2023 அன்று இதே பேரவையில் நான் ஆற்றிய உரையின் ஒரு பகுதியை நான் இங்கே நினைவு கூற விரும்புகிறேன். ஆட்டுக்கு தாடியும் நாட்டுக்கு இருக்கும் வரை
శబరిమల ఆలయ బంగారు తాపడాల కేసుపై విచారణ జరుపుతున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దూకుడు పెంచింది. ఈ కేసు విచారణలో భాగంగా మంగళవారం 3 రాష్ట్రాల్లోని 21 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు చేపట్టింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద కేరళ, కర్ణాటక, తమిళనాడులో ఈ సోదాలు జరుగుతున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడు ఉన్ని కృష్ణన్, పొట్టి ట్రావెన్కో, దేవేశ్వరం బోర్డు మాజీ అధ్యక్షుడు పద్మకుమార్లకు సంబంధం ఉన్న ప్రాంతాల్లోనూ వారి సన్నిహితులకు సంబంధించిన ఇళ్లలోనూ ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నట్లుగా అధికారులు వెల్లడించారు. మరొక వైపు ఈ కేసుపై కేరళ హైకోర్టు పర్యవేక్షణలో పనిచేస్తున్న రాష్ట్ర ప్రత్యేక దర్యాప్తు బృందం కూడా దర్యాప్తు చేస్తుంది. త్వరలో జరిగే 10వ తరగతి పబ్లిక్ పరీక్షలకు అవసరమైన రీడింగ్ మెటీరియల్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం జరిగింది. పెందుర్తి నియోజకవర్గం జీవీఎంసీ 88వ వార్డు నరవ గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 10వ తరగతి విద్యార్థులకు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు, పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు పంచికర్ల రమేష్ బాబు, రాష్ట్ర ఇరిగేషన్ కార్పొరేషన్ డైరెక్టర్ మడక పార్వతి, స్పెషల్ ఆఫీసర్ రామారావు, వార్డు సీనియర్ నాయకులు ఇందల వెంకటరమణ పాల్గొన్నారు. 18-20 గంటలు పనిచేస్తున్న ఉత్సాహవంతమైన పోర్ట్ఫోలియోలో ఉన్న మంత్రి వాట్సాప్ మెసేజ్కి 2 నిమిషాల్లో రెస్పాండ్ అవ్వటం అంటే ఆ కమిట్మెంట్ చూడండి. అది ఎదిగే నాయకుడు ఉండాల్సిన లక్షణం. అది మీరైనా మేమైనా ఎవరైనా కూడా. అందుకనే ఆ నమ్మకంతో ఆ కాన్ఫిడెన్స్తో మీకు చెప్తా ఉన్నా, మీరన్నీ కూడా కాగితం మీద పెట్టి ఇవ్వండి, తప్పకుండా అన్నీ కూడా చేస్తా. ఎందుకంటే మీ స్పెషల్ ఆఫీసర్కి కూడా నాతో డే టు డే సంబంధాలు ఉన్న వ్యక్తి కాబట్టి, నాకు తెలిసి ఈ దేశంలోనే వాట్సాప్ మెసేజ్కి అంత ఫాస్ట్గా రియాక్ట్ అయ్యే వ్యక్తి నేను ఇంతవరకు చూడలేదు నా 20 సంవత్సరాల రాజకీయ అనుభవంలో. ఏదన్నా మనం కావాలని ఇలా వాట్సాప్ చేస్తే కరెక్ట్గా 2 నిమిషాల్లో రిప్లై వస్తుంది. అన్నగారు గ్రాంటెడ్, శాంక్షన్ అను, గ్రాంటెడ్ అను, లేకపోతే ఒక 1 మంత్లో బయటికి వెళ్ళిపోతే మేము సంస్థలను రన్ చేయలేము, వ్యాపారాలు చేయలేమని చెప్పి అంత పెద్ద దేశంలో ఉద్యమం వచ్చిందంటే అది భారతీయుల ఒక గొప్పతనం. ఈ పిల్లల కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ప్రతిపాడు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ పై వెళ్తున్న యువకుడిని వెనుక నుండి ట్రావెల్ బస్సు ఢీకొట్టడంతో తాళ్లూరు గ్రామానికి చెందిన వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అబ్బాయి తాళూరు అంటున్నా, అది ఆర్టీసీ బస్సు ఎవడో ఎక్కించి వెళ్ళిపోండి. మరి ఈ అబ్బాయి తాళూరు, అబ్బాయి తాళూరు చెప్పాడా? లేదంటే ఏదైనా అడ్డు పెట్టుకున్నాను. విశ్వకవి, ప్రజాకవి యోగి వేమన తన పద్యాల ద్వారా సత్యం, సమానత్వం, మానవత్వం వంటి విలువలను సమాజానికి అందించారని రాష్ట్ర మంత్రి సవితమ్మ అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా కటారుపల్లి యోగి వేమన జయంతి ఉత్సవాలు వైభవంగా జరిగాయి. యోగి వేమన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ వేమన కన్నుమూసిన కటారుపల్లి గ్రామంలోనే ఆయన జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించుకోవడం ఆనందకర విషయమన్నారు. వేమన సందేశాలను యువత ఆదర్శంగా తీసుకుని సమాజ అభివృద్ధికి కృషి చేయాలని మంత్రి సవిత పిలుపునిచ్చారు.
ఎప్పటికప్పుడు మళ్ళీ ఆనందాలు పరిస్థితులు ఉన్నాయంటే అది ఏమన్నా గొప్పతనం ఆయన అంతరంగా నామినేషన్ ఒక పద్ధతి తెలియజేస్తాను. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యం మండల పరిధిలోని ఎక్కువగా పలు బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించడం, పేకాట ఆడడం, ఘర్షణలు, ఈవ్ టీజింగ్ వంటి ప్రదేశాలను పోలీసులు గుర్తించారు. బంగారుపాళ్యం అర్బన్ పోలీస్ స్టేషన్ సీఐ కత్తి శ్రీనివాస్ ఆధ్వర్యంలో పేకాట, మద్యం సేవించడం, బహిరంగ ప్రదేశాలలో ముళ్లబొదలను తొలగించారు. సూచిక బోర్డులు ఏర్పాటు చేసి బ్యానర్లు ఏర్పాటు చేశారు. ఎవరైనా బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించినా, పేకాట ఆడుతున్నా వారి సమాచారం బంగారుపాళ్యం అర్బన్ పోలీస్ స్టేషన్ సీఐ కత్తి శ్రీనివాసులు ఫోన్ నెంబర్ 9440796736 సమాచారం అందించాలని తెలిపారు. ఇక సమాచారం అందించిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని ఆయన వివరించారు. రోడ్డు బాగా చల్లనండి. చిత్తూరు జిల్లా ఐరాల మండలం కలికిరిపల్లి గ్రామంలో జరిగిన పశువుల పండుగ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సాంప్రదాయ పూజలతో పాటుగా యువత క్రియేటివ్ గా రూపొందించిన బ్యానర్లు అందరిని దృష్టిని ఆకర్షించాయి. పెళ్లికి యువతులు కావాలనే సందేశంతో తమ ఫోటోలను బ్యానర్లపై ముద్రించి యువకులు పెట్టిన వినూత్న ఆలోచన పండుగకు వచ్చిన వారిని నవ్వులు పోయించింది. ఈ బ్యానర్లు చూసిన గ్రామస్తులు, సందర్శకులు, యువత క్రియేటివిటీని ఆస్వాదిస్తుండగా పండుగ వాతావరణం మరింత సరదాగా మారింది. ఇప్పటికీ ఈ బ్యానర్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారి కలికిరిపల్లి గ్రామానికి మంచి గుర్తింపును తీసుకొచ్చాయి. సాంప్రదాయం, సరదా మేళవించిన ఈ పెళ్లి అండ్ పశువుల పండుగలో హాట్ టాపిక్ గా మారింది. మా యువతకు వయసు అయిపోలేదు, కాకపోతే వాళ్ళు సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు. వధువు కావాలని హైలైట్ చేయాలని, ప్రపంచానికి తెలియజేయాలని పెట్టడం జరిగింది. ఎందుకు పెట్టడం జరిగిందంటే ఇది మన ఆంధ్రాలో ఇంత అన్యాయంగా జరిగిపోతుంది. అమాయకులుగా ఉండేవాళ్ళు కూడా నేర్చుకుంటున్నారు. ఈ పెళ్లి కావాలంటే ఒక కారు, ఒక విమానం, ఒక రైలు ఉందా అని అడిగే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది తప్పు. బుల్టెల షట్ బ్రేక్ తీసుకుందా. మీరే చూస్తున్నారుగా, ఇదే మ్యాజిక్ మ్యాట్ చేసిన మ్యాజిక్. ఇప్పుడు నేను వీణ్ణి చదువుకో అంటలేదు. మ్యాజిక్ మ్యాట్ వల్ల వాడు ప్రతిరోజు కొత్త టాపిక్స్ నేర్చుకుంటున్నాడు. మ్యాజిక్ మ్యాట్ లో ఇంటరాక్షన్, ఎడ్యుకేషనల్ గేమ్స్ తో పాటు ప్లే బేస్డ్ లెర్నింగ్ అప్రోచ్ వల్ల పిల్లలు ఫిజికల్లీ యాక్టివ్ గా ఉంటారు. ప్లస్ వాళ్ళ మైండ్ బాడీ కోఆర్డినేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. గేమ్ టైమ్ ఇస్ లెర్నింగ్ టైమ్ విత్ మ్యాజిక్ మ్యాట్. మీరు ఆఫీస్ లో బిజీగా ఉన్నారా, లేక ఫ్యామిలీతో ఊరెళ్తున్నారా, కనీసం చూసేందుకు టీవీ కూడా లేదే అనుకుంటున్నారా, లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవుతామని ఫీల్ అవుతున్నారా? డోంట్ వరీ, మీరు ఎక్కడ ఉన్నా అక్కడ నుంచే న్యూస్ అప్డేట్స్ తెలుసుకోవచ్చు. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్, ఓన్లీ న్యూస్
24/7 ఆన్. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ మొబైల్ యాప్. టాలెంటెడ్ జర్నలిస్టుల సారథ్యంలో కమిట్మెంట్ ఉన్న మేనేజ్మెంట్ సహకారంతో ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా అందరికంటే ముందుగా అప్డేట్స్ అందించే ఏకైక షార్ట్ న్యూస్ మొబైల్ యాప్ A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు మొబైల్ యాప్. మరెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లోని ప్లే స్టోర్ నుంచి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అరచేతిలోని సమాచారాన్ని అందరితో షేర్ చేసుకోండి. వివేక్, ఆడుకున్నది చాలు, ఇంట్లోకి రా, చదువుకునే టైం అయింది కదా. టాటా. రేఖ, ఎందుకు ఎప్పుడు వాణ్ణి తిడుతూనే ఉంటావు? వీడికి చదువు మీద ఇంట్రెస్టే లేదు. వీడిని ఎలా చదివించాలని బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాను. ఇది యూనివర్సల్ పేరెంట్ ప్రాబ్లం. మా అబ్బాయి రోహిత్ తోనూ ఇలాంటి ప్రాబ్లమే ఉండేది, కానీ ఇప్పుడు చదువుకో అనగానే హ్యాపీ అయిపోతున్నాడు. ఇంకా వాడి లెర్నింగ్ టైం ప్లే టైం గా మారిపోయింది. అంతా మ్యాజిక్ మ్యాట్ వల్లే తెలుసా? మ్యాజిక్ మ్యాటా అంటే ఏంటి? మ్యాజిక్ మ్యాట్ ఫ్రెండ్స్ గా అయిపోయాం సంతోషం. మ్యాజిక్ మ్యాట్ ప్లే జోనే ఇంటికి వచ్చింది ఉత్సాహం. మ్యాజిక్ మ్యాట్ టిక్ 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 బూమ్ 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 బూమ్. మ్యాజిక్ మ్యాట్ టిక్ టిక్ లర్నింగ్ డన్. టిక్ టిక్ బూమ్ బూమ్ ప్లే టైమ్ డన్. టిక్ టిక్ హ్యాపీ మామ్ అండ్ డాడ్. టిక్ టిక్ బూమ్ బూమ్ హ్యాపీ. Learning is fun with Magic Mat. Your attention please. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. మీరే గెస్ట్ రిపోర్టర్ అయ్యే ఛాన్స్. మీ వీధిలో జరిగే ఇన్సిడెంట్స్, మీ ఊరిలో, మీ మండలంలో జరిగే సంఘటనలు న్యూస్ ఫార్మెట్ లో మాకు పంపండి. మేము మీరు పంపిన వార్తలను పబ్లిష్ చేస్తాం. మీ సమాచారానికి సరికొత్త ఫోకస్ క్షణాల్లో. మరింకెందుకు ఆలస్యం? వెంటనే మీ ప్లే స్టోర్ లోకి వెళ్లి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మీరే గెస్ట్ రిపోర్టర్ అవ్వండి. ఇప్పటి పిల్లలు డిజిటల్ ప్రపంచంలో పుట్టి పెరుగుతున్నారు. వాళ్ళ చుట్టూ చాలా గ్యాడ్జెట్స్, వాళ్ళతో కమ్యూనికేట్ అయ్యేలా. అందుకే స్కూల్లో కూడా అదే టెక్నాలజీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మన పాత పద్ధతులు వాళ్ళ ముందు చెల్లవు. మీ స్కూల్లో మై టాకింగ్ ట్రీ ఉంటే పిల్లలకి ఇంటరాక్టివ్ గా నేర్పించొచ్చు. పిల్లలు ఎటువంటి ప్రెషర్ లేకుండా చదువుకోవచ్చు. మీ బిజీ లైఫ్ లో పెద్ద పెద్ద న్యూస్ చదివే టైం లేదా? కాస్తంత రిలాక్స్ అవ్వడానికి, సరికొత్త సమాచారాన్ని తెలుసుకోవడానికి మీ చేతిలోకి వచ్చేసింది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. ప్రతి వార్త మీకోసమే షార్ట్ గా. గల్లీ నుంచి ఢిల్లీ దాకా, మన ఊరు నుంచి విదేశాల దాకా, ఎక్కడ ఏ సంఘటన జరిగినా క్షణాల్లో మీ ముందుంచుతోంది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. ఎంటర్టైన్మెంట్ నుంచి బిజినెస్ దాకా, ఆరోగ్యం నుంచి ఆధ్యాత్మికత దాకా, వింతలు విడ్డూరాల నుంచి వాస్తు రాశి ఫలాల దాకా షార్ట్ గా వీడియోలతో సమాచారాన్ని మీకు అందిస్తోంది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్ ప్లే స్టోర్ నుంచి అప్డేట్ వార్తల కోసం A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. సమస్త సమాచారాన్ని క్షణాల్లో తెలుసుకోండి. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ యాప్ నుంచి. వెల్కమ్ బ్యాక్. గత పాలనలో క్యాసినో గేమ్స్ కు నిలయమైన గుడివాడలో దేశంలోని చిన్నారుల ప్రతిభను ప్రోత్సహించేలాగా జాతీయ కబడ్డీ పోటీలు జరుగుతుండడం మార్పుకు నిదర్శనమని కృష్ణా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. జాతీయ స్థాయి పోటీలు జరగడం కృష్ణా జిల్లా ప్రతిష్టను మరింత పెంచుతుందన్నారు. గుడివాడ ఎన్టీఆర్ స్టేడియం ప్రాంగణంలో 69వ నేషనల్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్-14 బాలికల కబడ్డీ ఛాంపియన్షిప్ పోటీలను ఎమ్మెల్యేలు వెనిగండ్ల రాము, యార్లగడ్డ వెంకట్రావుతో కలిసి మంత్రి వాసంశెట్టి సుభాష్ ప్రారంభించారు. పోటీలో దేశంలోని వివిధ రాష్ట్రాలు, కేంద్ర విద్యా సంస్థలకు చెందిన 27 కబడ్డీ జట్లు పాల్గొన్నాయి. ముందుగా ఏలూరు రోడ్లోని హోమియో కళాశాల నుండి ఎమ్మెల్యే రాము క్రీడా జ్యోతి క్రీడాకారుల జాతీయ జెండాలను చేతబూరి పట్టణ పొరవీధుల్లో ర్యాలీ నిర్వహించారు. దయచేసి సేవలకి మనం ఇంపార్టెన్స్ ఇద్దాం. అలాగే ఇక్కడ
నేషనల్ జరుగుతున్నాయి అంటే వాళ్ళంతా వాళ్ళు వచ్చి వాళ్ళు ఆడుకుని వాళ్ళ ఆడిని వాళ్ళు వెళ్ళిపోతే ఏమాత్రం లాభం లేదు. మనం కూడా రోజు ప్రేక్షకులు కూడా అటెండ్ అయ్యి పూర్తిగా వాళ్ళకి కూడా మద్దతు ఇచ్చి, ఎందుకంటే ఏ క్రీడాకారికైనా చప్పట్లు చాలా ఇంపార్టెంట్. సో దానికోసం మనందరం కూడా కష్టపడాం. నిడదవోలు నియోజకవర్గంలో రవాణా సౌకర్యాలను మెరుగుపరచడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. ఆయన నియోజకవర్గంలో నూతనంగా నిర్మించిన కానూరు ఉసులమర్రు R&B ప్రధాన రహదారి పనులను స్వయంగా క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా రహదారి నిర్మాణంలో పాటించిన నాణ్యత ప్రమాణాలను మంత్రి దుర్గేష్ పరిశీలించారు. పనుల నాణ్యత బాగుందని సంతృప్తి వ్యక్తం చేస్తూనే మిగిలిన పనుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఈ రహదారిని త్వరితగిన పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. పరిశీలనలో భాగంగా మంత్రి కందుల దుర్గేష్ అటుగా వెళ్తున్న ప్రయాణికులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వంలో రోడ్ల అభివృద్ధికి, ప్రయాణికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో శాప్ చైర్మన్ రవినాయుడు, APSWC చైర్మన్ రావి వెంకటేశ్వరరావు, మాజీ మంత్రి పిన్నమనేని వెంకటేశ్వరరావు, NTR స్టేడియం కమిటీ వైస్ చైర్మన్ ఎలవర్తి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. పదిహేను సంవత్సరాల నుంచి అసలు ఏమీ లేదండి. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మధ్యవర్తిత్వ విధానాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడంలో భాగంగా 40 గంటల మధ్యవర్తిత్వ శిక్షణ తరగతులు నిర్వహించడం జరుగుతుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత తెలిపారు. స్థానిక జిల్లా కోర్టు ఆవరణంలో సుప్రీంకోర్టు మధ్యవర్తిత్వ మరియు రాజీ ప్రాజెక్టు కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మధ్యవర్తిత్వ శిక్షణ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సివిల్ ప్రొసీజర్ కోడ్ 89 ప్రకారం వివాదాలను 4 ప్రత్యామ్నాయ పద్ధతుల ద్వారా పరిష్కరించే అవకాశం ఉందని, వాటిలో మధ్యవర్తిత్వం ఒక ముఖ్యమైన విధానమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి శ్రీ లక్ష్మి, మీడియేషన్ మాస్టర్ ట్రైనర్ సునందర్ సింగ్, అలాగే మీడియేషన్ మాస్టర్ ట్రైనర్ మహమ్మద్ షిరాజ్, ఇతర న్యాయమూర్తులు, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలకు చెందిన 35 మంది న్యాయవాదులు పాల్గొన్నారు. Several role plays will be there. Let us collectively work towards building a justice system that listens, understands and heals. Training program at different places. We all the judicial. నమస్కారం. గౌరవ సుప్రీంకోర్టు వారు అలాగే హైకోర్టు వారి ఆధ్వర్యంలో మీడియేషన్ పైన 40 గంటల పాటు ఇక్కడ లోకల్లో ఉన్న అడ్వకేట్స్ అందరికీ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ట్రైనింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనకు సివిల్ ప్రొసీజర్ కోడ్లో సెక్షన్ 89 కింద 4 మోడ్స్ ద్వారా మనకి కంటెస్ట్ మీదే కాకుండా కేసెస్ డిస్పోజ్ చేసుకునే అవకాశం ఉంది. మీ అందరికీ తెలిసిందే లోక్ అదాలత్ దానిలో ఒక మోడ్ ఆఫ్ డిస్పోజల్. అలాంటిదే మీడియేషన్ కూడా. మీడియేషన్ అంటే మధ్యవర్తిత్వం ద్వారా కేసుని కోర్టులో రిఫర్ చేయడం జరుగుతుంది. ఇది అన్ని విధాల అందరికీ సామరస్యంగా, సానుకూలంగా మధ్యవర్తిత్వం ద్వారా కేసెస్ డిస్పోజ్ చేయడానికి వచ్చిన అవకాశం. రాజమహేంద్రవరం కలెక్టరేట్లో పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్ తో పాటుగా ప్రత్యేకంగా రెవెన్యూ క్లినిక్ నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ శాఖలకు చెందిన అధికారులు హాజరై ప్రజల నుంచి వచ్చిన అర్జీలను స్వీకరించి వాటిపై తక్షణ పరిశీలన చేపట్టారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జి కలెక్టర్ మేఘా స్వరూప్ మాట్లాడుతూ అన్ని అర్జీలను నిర్ణీత గడువులో SLA పీరియడ్ లోపే నాణ్యతతో పరిష్కరించాలని ఆదేశించారు. అర్జీ పరిష్కారానంతరం తప్పనిసరిగా ఎండార్స్మెంట్ జారీ చేయాలని, క్షేత్రస్థాయిలో జారీ చేసే ఎండార్స్మెంట్లు నాణ్యతతో ఉండేలాగా సంబంధిత HOD పర్యవేక్షించాలని తెలిపారు. PGRS లో మొత్తం 147 అర్జీలు దరఖాస్తులు వచ్చాయన్నారు. ఓపెన్ 586
ఐటమ్ వాళ్ళు చూస్తే ఈసారి ఎప్రిల్ అనేది బాగా ఉంది. ఓన్లీ ఎక్స్ట్రా కోరుకున్న ఒకటి, అలాగే మనకు మదర్సా మిగతా అందరూ కూడా అప్డేటెడ్ గా కూడా ఓపెన్ చేసి చూశారు. తర్వాత మనకు బిఎంఎస్ఏ 31 కూడా మనకు డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. అసిస్టెంట్ డైరెక్టర్ సర్వీస్ డిస్ట్రిక్ట్ వెటర్నరీ డిపార్ట్మెంట్, డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఇలా రెండు ఉన్నాయి. సో ఈ బిఎంఎస్ఏ అనేది మనకు ఎటువంటి పరిస్థితుల్లో ఉండకూడదని చెప్పేసి మనకు సీఎంఓ గారి నుంచి వచ్చిన ఆదేశాలు. కాబట్టి అది కూడా బిఎంఎస్ఏ చూడండి చేస్తున్నాము. అది ఆల్మోస్ట్ పేదల సంక్షేమమే ధ్యేయంగా ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి కందల దుర్గేష్ అన్నారు. నిడదవోలు క్యాంప్ కార్యాలయంలో మంత్రి కందల దుర్గేష్ స్వయంగా నిడదవోలు నియోజకవర్గంలో అనారోగ్యం బారిన పడిన 35 మంది బాధితులకు 22,07,999 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు, ఎల్ఓసీ పత్రాలు పంపిణీ చేశారు. చెక్కులు అందజేయడం అనేటువంటి కార్యక్రమం నిరంతరం కొనసాగుతూ ఉంది. మనం రెండోసారి చెక్కులు ఇచ్చి ఇంకా నెల కూడా పూర్తి కాలేదు. వెంటనే అందరికీ కూడా చెక్కుల్ని రిలీజ్ చేస్తున్న ముఖ్యమంత్రి గారికి, ముఖ్యమంత్రి గారి టీంకి, ఉప ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఇవాళ ఇప్పటి వరకు నిడదవోలు నియోజకవర్గంలో మన అధికారులు అది ముఖ్యమంత్రి సహాయ నిధి కానివ్వండి, ఎల్ఓసి కానివ్వండి, లేకపోతే ఆర్థికపరమైన సహకారం కానివ్వండి, మొత్తంగా 4,31,25,824 రూపాయలు మనం దాకా అందించడం జరిగింది. వాడు 5 సంవత్సరాల కాలంలో ఏం చేయలేకపోయినా ఈ సంవత్సరాల కాలంలో అన్ని వర్గాల వారికి ఉపయోగపడే విధంగా అన్ని అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నాం. ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలను కూడా చేపడుతున్నాం. కాబట్టి అందరినీ నేను కోరుకునేది ఏంటంటే ఈ కూటమి ప్రభుత్వాన్ని మీరు ఆశీర్వదించండి, సహకరించండి. ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు చేసేటువంటి ప్రయత్నాలని మనందరం కూడా పూర్తి స్థాయిలో సహకరించి ఈ రాష్ట్రం మరింత ముందుకు పెట్టడానికి, ముఖ్యంగా మన నిడదవోలు నియోజకవర్గం అద్భుతంగా ప్రగతికి సాధించడానికి మనందరం కలిసి కృషి చేయాలనేటువంటి మాటను తెలియజేస్తూ సెలవు తీసుకుంటాము. బ్యాక్ టు బ్యాక్ ఎవరైతే నిడదవోలు నియోజకవర్గంలో మంత్రి కందల దుర్గేష్ సుడిగాలి పర్యటన చేపట్టారు. ఇక నియోజకవర్గంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులను, ముఖ్యంగా రహదారి నిర్మాణాలను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ పర్యటనలో భాగంగా తాళ్లపాలెం గ్రామంలో పర్యటించిన మంత్రి సింగవరం నుండి నందమూరు వరకు నాబార్డు నిధులతో చేపట్టిన 2.5 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించారు. పనులు జరుగుతున్న తీరును అధికారులను అడిగి తెలుసుకున్న ఆయన నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని స్పష్టం చేశారు. అనంతరం మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ 2019-24 మధ్య కాలంలో గత ప్రభుత్వం రహదారుల నిర్వహణను పూర్తిగా విస్మరించిందని విమర్శించారు. ఇక ఈ పర్యటనలో స్థానిక నాయకులు, వివిధ శాఖల అధికారులు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అందరం కూడా తాళ్లపాలెం నుంచి గూడెం కనెక్టింగ్ రోడ్లో ఉన్నాం. ఇంతకుముందు ఈ రోడ్డు చాలా అస్తవ్యస్తంగా ఉండేది. ఎవరో కూడా ప్రయాణం చేయడానికి వీలు లేని విధంగా 4 వీలర్స్ పక్కన పెట్టేయండి, 2 వీలర్స్ కూడా వెళ్ళలేనంత దుర్భరంగా ఈ పరిస్థితులు ఉండేవి. 2019 నుంచి 24 వరకు ఒక తట్టడి మట్టి కూడా ఇక్కడ అధికారంలో స్థానికులందరూ కూడా నన్ను అడిగారు, ఈ రోడ్డు కొంచెం మనం చేయిస్తే జుడు వెళ్ళడానికి మనకు ఈజీ అవుతుంది అనేటువంటి మాట. దాని ప్రకారం ఇది మనం చేయడం జరిగింది. 1.5 కిలోమీటర్స్ మేరకు మంచి బీటీ రోడ్ని ఇక్కడ మనం ఏర్పాటు చేయడం జరిగింది, చేస్తా ఉన్నాం. ఏదైనప్పటికీ కూడా ఇవాళ ఈ రోడ్డు మీద నిలబడి గ్రామస్తులతో నిలబడి వారి ఆ మొహాల్లో ఆనందం చూడడం అనేది నాకు చాలా ఆనందంగా ఉందనేటువంటి మాటలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.